చెప్పింది ఏంటంటే అధ్యక్ష, అంతా ఆటో వాషింగ్ అంటే అధ్యక్ష. అసలు మనం ఏమి చేయక్కర్లా, అసలు వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష, వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష. ఆటో వాషింగ్. మరి అధ్యక్ష, మనం చేతులు వాడుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే నాప్కిన్స్ వాడవలసిన అవసరం లేదు, టిష్యూ పేపర్ వాడవలసిన అవసరం లేదు. అంతా ఆటోమేటిక్ అధ్యక్ష, అంతా ఆటోమేటిక్ అధ్యక్ష. మరి సభ్యులు ఏమన్నా అటువంటి ఆటోమేటిక్ ఆటో వాషింగ్ సిస్టమ్, వాషింగ్ అంటే తమకు తెలుసు కదా అధ్యక్ష, క్లాజెట్ మీద కూర్చున్న తర్వాత. నేనేదో కార్లు వాషింగ్ చూశాను కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు వాషింగ్ సిస్టమ్ చూడలేదు అధ్యక్ష. మరి ఎవరన్నా చూసారేమో, లేకపోతే ఎవరన్నా ఆ అనుభవం ఉందేమో నాకు తెలియదు అధ్యక్ష. అమ్మో, మా మంత్రి గారికి తెలుసు అధ్యక్ష. ఎనీవే అధ్యక్ష, తర్వాత అధ్యక్ష స్నానం చేసేటప్పుడు ఈ షవర్ మిక్సింగ్ ఒకటి చేయాలి అధ్యక్ష. అది ప్లెయిన్ షవర్ కాకుండా హాట్ వాటరు, కోల్డ్ వాటరు, 3-వే మిక్సింగ్ షవర్ ఒకటి ఉంటుంది అధ్యక్ష. దాని ఖరీదు 4,27,317 అధ్యక్ష. అధ్యక్ష, ఒక షవర్ ఖరీదు 4,27,317 రూపాయలు అధ్యక్ష. ఎవరన్నా ఇంట్లోకి వచ్చినప్పుడు మెయిన్ డోర్లో నుంచి వస్తారు కాబట్టి ఆ డోర్ కూడా కొంచెం బాగుండాలని. డోర్ అంటే పెద్ద వెడల్పేం కాదు అధ్యక్ష, ఓన్లీ 3 మీటర్స్ బై 3.3 మీటర్స్. దానికి ఆ డోర్ ఖరీదు అధ్యక్ష, మామూలుగా చిన్నవాళ్ళు వచ్చి డోర్ ఖరీదు 15,48,798. అటువంటి 4 డోర్లు ఒక బిల్డింగ్లో పెట్టారు అధ్యక్ష. అది కాకుండా మామూలుగా 4.8 మీటర్స్ బై 3.3 మీటర్స్ డోరు, దాని ఖరీదు అధ్యక్ష 24,78,171 రూపాయలు అధ్యక్ష. మరి ఆ ఒట్టి డోర్ ఒకటే కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి కూడా మొన్న వెళ్ళి చూశాను అధ్యక్ష. అంటే బయట నుంచి, రోడ్డు నుంచి మొత్తం అంతా పెద్ద బ్యారికేడ్లా కట్టిస్తుంది అధ్యక్ష. మరి ఈ డోర్కి కూడా గ్రిల్ ఉండాలి కాబట్టి గ్రిల్ ఖరీదు ఎంత అంటే అధ్యక్ష 12,76,235 రూపాయలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ డోర్ మొత్తానికి ఖరీదు చూస్తే ఒక మెయిన్ డోరు, దానికి సంబంధించిన గ్రిల్లు చూస్తే అధ్యక్ష 37,54,306 రూపాయలు అధ్యక్ష. అధ్యక్ష, సరే ఇంకా డోర్లు ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్తే, మరి రేపు మళ్ళీ మీరు టైం ఇస్తామంటున్నారు కాబట్టి అధ్యక్ష, ఫ్లోరింగ్ గురించి ఒకటి చెప్తాను అధ్యక్ష. మార్బుల్ ఫ్లోరింగ్, అందరూ వినండి సార్. మార్బుల్ ఫ్లోరింగ్ 37,706 రూపాయలు స్క్వేర్ మీటర్ అధ్యక్ష. చీఫ్ విప్ గారు, స్పీకర్ గారు వినాలి సార్. 37,706 రూపాయలు పర్ స్క్వేర్ మీటర్ అధ్యక్ష. అంటే మరి స్క్వేర్ మీటర్ అంటే కొంచెం కన్ఫ్యూజన్, లెక్కలు ఇవన్నీ ఇబ్బందిగా ఉంటాయేమో అని చెప్పి మీకు తమరికి సింపుల్గా అయితే 3,504 రూపాయలు అధ్యక్ష. ఇది ఒక బిల్డింగ్లో అధ్యక్ష. అల్యూమినియం డోర్స్ అధ్యక్ష 57,233 రూపాయలు ఒక స్క్వేర్ మీటర్ అధ్యక్ష. అంటే 5,319 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్. అట్లాగే అల్యూమినియం స్లైడింగ్ డోర్స్ అధ్యక్ష 84,900 రూపాయలు అధ్యక్ష ఒక స్క్వేర్ మీటర్కి. అంటే ఎస్ఎఫ్టీకి 7,890 రూపాయలు. అలాగే టీక్వుడ్ డోర్ అయితే అధ్యక్ష స్క్వేర్ మీటర్కి, అంటే 1 మీటర్ బై 1 మీటర్కి 1,45,107 రూపాయలు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష కళింగ బ్లాక్ అనేది ఒక బ్లాక్ ఉంది అధ్యక్ష. ఆ బ్లాక్లో మెయిన్ డోరు గ్రిల్లు కలిపి 43,39,338 అధ్యక్ష. అంటే పేదలకి, పెత్తందారులకి. ఈయనేమో పేదోడంట, ఈ ఎన్డీఏ ప్రభుత్వము లేకపోతే అధికారంలోనే పెత్తందారులకి పోరాటం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు చెప్పిన విషయం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, మన బిల్డింగ్ ఏదైనా ఉంటే చిన్న ఆర్నమెంటల్ కాలమో లేదో చేస్తాముంటాము. దాని ఒక కాలంకి అధ్యక్ష 4 మీటర్లు, అంటే సుమారు 12-13 అడుగులు అధ్యక్ష. 4 మీటర్లు కాలము, 1.2 మీటర్స్ డయా, అంటే నా సైజు ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ కాదు అధ్యక్ష. 9,11,719 రూపాయలు అధ్యక్ష ఒక్కొక్కటి. అలాగా 8 కాలమ్స్ ఉన్నాయి. మరి లెక్కేసుకోండి అధ్యక్ష, కోట్లాది రూపాయలు డబ్బులు వేస్ట్.
అధ్యక్ష ఫ్లోరింగ్స్ అధ్యక్ష, మార్బుల్ ఫ్లోరింగ్. ఇది మనకి ఇండియాలో పనిచేసేదో లేకపోతే ఏం పనికిరావు అధ్యక్ష. వియత్నాం అని చెప్పి పెట్టారు. వియత్నాం మార్బుల్ ఫ్లోరింగ్ 69,249 రూపాయలు పర్ స్క్వేర్ మీటర్, సారీ, అంటే 6,435 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అధ్యక్ష. స్క్వేర్ ఫీట్ అంటే ఒక అడుగు బై అడుగు అధ్యక్ష. దాని ఖరీదు 6,435. ఇంకోటి అధ్యక్ష వైట్ మార్బుల్, దాంట్లో మార్బుల్స్లో వైట్ మార్బుల్ అయితే అధ్యక్ష 75,619 రూపాయలు అధ్యక్ష పర్ స్క్వేర్ మీటర్. అట్లాగే పర్ ఎస్ఎఫ్టీ చూస్తే అధ్యక్ష 7,027 రూపాయలు అధ్యక్ష. అధ్యక్ష ఇంకా ఫర్నిచర్కి వాళ్ళు కేటాయించింది అయితే 14,40,00,000 కేటాయించారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకా చెప్పుకుంటూ పోతే మీ టైం అంతా రాజుగారు కన్క్లూజన్ ఇప్పుడు ఆ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ 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 ఉండండి. ఇంపార్టెంట్ సబ్జెక్టు, ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. ఇప్పుడు మీరు ట్రైలర్ చూపించారు, రేపు సినిమా చూద్దాం. అలాగే అధ్యక్ష. ఓకే అధ్యక్ష, ఒక 2 నిమిషాలు నేను క్లోజ్ చేస్తాను అధ్యక్ష. జస్ట్ 2 minutes అధ్యక్ష. అసలు పాపం ఆయనదో ముచ్చట పడి కట్టుకున్నారంట మా మంత్రి గారు చెప్తున్నారు. కానీ నిరుపేద అధ్యక్ష. ఒక్క విషయం మనం ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఏమీ లేని విషయాల్ని ఏదో ఉందని చెప్పి కోర్టుల్ని కూడా నమ్మించి గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి సెప్టెంబర్ 2023లో అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు అధ్యక్ష. ఆయన్ని మానసిక క్షోభకి అనుభవించేటట్టు చేశారు అధ్యక్ష. అలాగా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, వారి ఫ్యామిలీ, లోకేష్ బాబు గారు, మిగిలిన వాళ్ళు కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. ప్రతి ఒక్కడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజియన్స్, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు లేకపోతే కొంత చంద్రబాబు నాయుడు గారు అంటే తెలిసిన వారికి ఎంతో మానసిక క్షోభకి గురి చేసి పైశాచిక ఆనందం పొందిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు స్కిల్ డెవలప్మెంట్ కేసులో పెట్టి అరెస్ట్ చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలను అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసిన విషయము మనం మర్చిపోకూడదు అధ్యక్ష. ఇంత దారుణంగా చేసిన దోపిడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అధ్యక్ష. ఈ దోపిడీ ఋషికొండ ప్యాలెస్ లో దోపిడీ అధ్యక్ష. ప్రజల డబ్బుని దోపిడీ చేసి దుర్వినియోగం చేసి కళ్ళ ముందు కనపడుతూ ఉంటే మనకి ఇంత లెక్కలు పేమెంట్లు ఇచ్చినవి ఇవన్నీ కనపడుతూ ఉంటే అధ్యక్ష, మరి జగన్మోహన్ రెడ్డి గారిని జీవిత కాలము కూడా జైల్లో పెట్టినా తప్పు లేదు అనేది నా యొక్క అభిప్రాయం అధ్యక్ష. ఎందుకంటే వీ హ్యావ్ ఆల్ ద రీజన్స్. డబ్బు దుర్వినియోగము, అబ్నార్మల్ ప్రైసింగ్ అత్యంత దారుణంగా చేస్తే మనల్ని ఇంత ఇబ్బంది పెట్టినప్పుడు ఇది ఇవన్నీ కూడా క్లారిటీగా ఇంకా డెప్త్కి వెళ్తే అధ్యక్ష ఇంకా విస్తుపోయే విషయాలు బయటకు వస్తాయి అధ్యక్ష. మాట్లాడండి. దీంట్లో 5 minutes దీంట్లో అధ్యక్ష విస్తుపోయే విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే అధ్యక్ష ఈ విషయాన్ని లైట్గా తీసుకోకూడదు. ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఈ విషయము ఏదైతే ఋషికొండ ప్యాలెస్ని తప్పనిసరిగా ప్రజల్లోకి కూడా తీసుకుని వెళ్ళవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఐ రిపీట్, కొన్ని వేల మందికి 22,733 మందికి ఒక ఇళ్ళు కట్టేది ఆ డబ్బుతోటి ఈ ఋషికొండ ప్యాలెస్ని ఈయన సొంతంగా వాడుకుందామనే ఉద్దేశం గురించి చేసిన విషయం అధ్యక్ష. ఇది ప్రజలకి ఉపయోగం లేదు. అట్లాగే ప్రభుత్వానికి ఏమైనా సౌకర్యవంతంగా చేశారంటే అది కూడా కాదు. ఇది కేవలం ఆయనకి ఉండటానికి చేసిన మాస్టర్ ప్లాన్ లో ఒక భాగం అధ్యక్ష. ఇది ఒక కుట్రతోటి కూడుకున్న విషయము. అధికార దుర్వినియోగం చేసి ఇంజనీర్లను కూడా ఏమీ చేయలేనటువంటి నిస్సాహిత స్థితి చేసి ఏ రేట్లంటే ఆ రేట్లు ఇష్టం వచ్చినట్టు ఇచ్చి వేలాది రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్కి ఇవ్వటం అంటే అధ్యక్ష
అత్యంత దారుణం అధ్యక్ష. అట్లాగే ఈ ప్రభుత్వము ఏదైతే ఇదివరకు ఏపీ టిడ్కో మీద చేసిన దానికి కాంట్రాక్ట్లో క్లాజెస్ ఎస్కలేషన్ క్లాజ్ ఉంటే ఈయన ఎక్కువ మారుతున్నాడు కాబట్టి ఎస్కలేషన్ క్లాజ్ కట్టు. అట్లాగే అధ్యక్ష నేను కూడా పెద్ద బాధితుడిని. ఇవి ఇవి వ్యక్తిగతంగా నేను తర్వాత చెప్తాం అధ్యక్ష. ఇది ఒక్కటే కాకుండా ఏదైతే తిరుపతిలో ఈ బిల్డింగ్స్ కట్టిన కాంట్రాక్టర్ పాపం 1450 రూపాయలు పెర్ ఎస్ఎఫ్టీ కట్టారు అధ్యక్ష. తిరుపతిలో బిల్డింగు అది ఇప్పుడు తిరుపతి ప్రభుత్వం వాడుకుంటుంది అధ్యక్ష. అది కలెక్టరేట్ కింద వాడుతున్నారు అధ్యక్ష తిరుచానూరులో. వాళ్ళకి నాకు పేమెంట్ ఇవ్వలేదు బాబు అని చెప్పి వాళ్ళు కోర్టుకి వెళ్ళాలంటే ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేసుకున్నారు అధ్యక్ష. విచిత్రం ఏంటంటే అధ్యక్ష, కేసు పెట్టి ఆర్బిట్రేటర్ని కాంట్రాక్టర్ని కూడా జైలుకి పంపించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. న్యాయం గురించి పోరాడితే ప్రయత్నం చేసి లక్కీగా అప్పుడు అజయ్ కుమార్ గారు అని ఒక అడ్వకేట్ తిరుపతి అడ్వకేట్ ఉండి ఆ గౌరవ న్యాయమూర్తులు సహకరించిన మూలానే అంటే న్యాయం లేదు దీంట్లో అరెస్ట్ చేయడానికి అనే ఉద్దేశంతో వాళ్ళు విడిపించారు అధ్యక్ష. అంటే ఒక పక్కన అధికార దుర్వినియోగం, ఒక పక్కన అధికారాన్ని యూజ్ చేసుకుని ఇక్కడ అత్యంత దారుణమైన దోపిడీకి ఈ ఋషికొండ ప్యాలెస్ని దోపిడీ చేయడానికి ఉపయోగించిన అధికారాన్ని మాత్రం ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు చాలా సంతోషము. ప్రజలకి ఒక మంచి శుభ పరిణామం ఏంటంటే అధ్యక్ష, ఉమ్మడి అభ్యర్థులను ఎన్నుకోవడం అధ్యక్ష. తప్పనిసరిగా మీరు మళ్ళీ డిస్కషన్స్ ఇండివిజువల్తో పెట్టి అధికార దుర్వినియోగము, డబ్బు దుర్వినియోగము, ప్రజా డబ్బుని వృధా చేసిన వలన తప్పనిసరిగా జైల్లో పెట్టవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను మరి ఒక్కసారి మీకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష.